ఒకసారి మనకు జీవిత చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే దినము నిలబడడానికి అర్హులను కాదు, నేనైతే అర్హురాన్ని కాదు. కానీ ఆయనకు అర్హతతో వచ్చి ఈ దినం ఆయనకు ప్రేమను బట్టి, ఆయనకు కృపను బట్టి సజీవమైన లెక్కలో మనల్ని ఉంచినాడు. ఎవ్వరు మౌనముగా ఉండదు. హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లించాలి. అర్హత లేని మన బ్రతుకుల్ని ఆయన ప్రేమ చేత నింపిన వాడే మరలా వచ్చిన పాట. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. స్తుతి పాడెదం నా యేసునాథా. నాపై నీవు చేసిన మేలుకి కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించిన నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. కలిసి చెప్దాం. స్తుతి పాడెదం నా యేసునాథా. నాపై నీవు చేసిన మేలుకై కోటి కోటి కృతజ్ఞతలు. స్తుతి పాడెదం నా యేసునాథా. నాపై నీవు చేసిన మేలుకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి అవును యేసయ్యా, ఒకవేళ నువ్వు మమ్మల్ని చూడకపోతే, నీ కను దృష్టి మా మీద లేకపోతే మా బ్రతుకులేమైపోయేది. నిజముగా తండ్రి అనేక సార్లు నీకు ఆయాసకరము, నీ గాయాలను రేపే భారముగా తండ్రి అనేక సార్లు అనుదినం అనుక్షణము మా ప్రవర్తనతో, మా చూపుతో, మా మాటతో, ప్రతి విధమైన పరిస్థితుల్లో తండ్రి నేను మరల సిలువ వేస్తూనే ఉన్నాను యేసయ్యా. కానీ ఎక్కడ కూడా రచన మీరు మమ్మల్ని నిర్లక్ష్యం చేయడం లేదు. పాపం ఎంత విర్రవీగుచున్నప్పటికీ, పాపంలో మేము ఎంత జీవిస్తున్నప్పటికీ తండ్రి, పాపము ఎంతగా మేము చేస్తున్నప్పటికీ రజ నీ కృప చేత కొప్పివేస్తున్నావయ్యా, క్షమిస్తున్నావయ్యా. నీకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మా పట్ల నీ దయను చూపిస్తున్నందుకే నీకు వందనాలు, నీ ప్రేమను కనపరుస్తున్నందుకే నీకు వందనాలు. నిత్యముగా ఈ లోకము మనుషులు మా వసతులు ఒక్కరు మా పక్కన లేకపోవచ్చు, కానీ మీరు అనుక్షణము మా పక్షం ఉన్నవాడు, అనుక్షణము మనం తలుచుకుంటున్నవాడు, మా పట్ల మీ దృష్టి నుంచుతున్న విషయాన్ని నీకు స్తోత్రములు యేసయ్యా. గడిచిన 9 నెలలు రాజు నీ రెక్కల చాటును భద్రపరచాలి. ఈ దేవదూతల కాపుదలలో మమ్మల్ని ఉంచావు తండ్రి. ఏ అపాయము మా గృహాలకి తాగకుండా రాజు, మా పిల్లలకి, మా కుటుంబస్తులకి ఎవరికి ఎటువంటి హాని జరగకుండా తండ్రి ఈ 9 నెలలు రెక్కల చాటును భద్రపరిచినందుకు నీకు వందనాలు. అనేకమైన న్యూస్లు వింటున్నాము రాజు, మళ్ళీ మంచితనం ఉన్నది తండ్రి, ఏ అర్హత ఉందని రాజు. కానీ నీ దయను, నీ కృపను, నీ కనికరాన్ని మెండుగా నింపుతున్నందుకే నీకు స్తోత్రములు. నీకు నమ్మకముగా మేము చివరి వరకు ఉంటే
చాలయ్యా. ఏ పాపంలో పడకుండా పరిశుద్ధత కొరకు ప్రాకులాడే బిడ్డలుగా మా బ్రతుకులు ఉంటే చాలేసా. నీకు నమ్మకముగా జీవిస్తే చాలేసా. నీ పాదాల చేత కూర్చొనిపోయి మా బ్రతుకంతా నివసిస్తే చాలేసా. ఇంకేమీ అక్కర్లేదు. నీకు స్తోత్రములు రచన. మీరు ఒక ఆరాధన రచ మమ్మల్ని నడిపించుకున్న పాటలో మీరు తోడే ఉన్నారని నీకు వందలు. మా ఆరాధనకు సమర్పిస్తున్నాను తండ్రి. నువ్వు స్వీకరిస్తున్నాను, ఘనత నందుతున్నాను, మిమ్మల్ని నమ్మొచ్చున్నాను తండ్రి. ఆరాధన వాక్యంలో మీరు ఉండండి తండ్రి. ఆత్మ ద్వారా మీరు పలకమని మామూలు కోరుకుంటున్నాను. బలారాధనలో తోడండి. మా హృదయాలను, మా మారు మనసు తనముతో శుద్ధి కలిగి పరిశుద్ధతతో మేము చేతులు వేయడానికి రచ్చు. మా యొక్క మలినాన్ని కడుగుకోవాలని రక్తంలో రచ్చు. సరి చేసుకుంటూ తండ్రి వచ్చే వారమంతా నీకు నమ్మకంగా ఉండేలాగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాను. ముగింపు వాక్యంలో కూడా మీరు తోడు అభిషేకించుకోకుండా వివరమైన దర్శించుకుంటారు. మా అందరికీ తృప్తితో మీరు నింపమని వేడుకుంటాం. కాని మనసుతో వేదనతో దుఃఖంతో మేము వచ్చి నమ్మకండి నీ మాటలతో మమ్మల్ని నింపి తండ్రి శుద్ధీకరించి ఆనందంతో సంతోషంతో నేను గణపరిచేవారు, నీకు ఘనత తెచ్చేవారు, నీకు మహిమ తెచ్చే జీవితం మా అందరికీ దయచేస్తామని నమ్మచ్చు. నీకు వందనాలు చెల్లిస్తాం. అది అంతం వరకు తండ్రి నువ్వే ఉంటుమని రజనీ అధ్యక్షతను వహించమని తండ్రి ఆరాధనతో జయవంతకు చేరించి నీకు నమ్మకముగా మనుషులకు కారేసి నీకు మాత్రమే